న్యాయవాది మిత్రులకు మరియు మేధావులకు జై భీమ్. మరి ఈరోజు జూలై 1 మరి కొత్త క్రిమినల్ చట్టాల సందర్భంగా మరి నిరసనలు తెలియచేస్తున్నాం. ఈఎఫ్ న్యాయవాదులు కూడా మరి నిరసన తెలియచేయడానికి మీ వంతు పాత్ర పోషించండి. డాక్టర్ అంబేద్కర్ కలలు నిజం చేయడానికి భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలకు కల్పించిన హక్కులు కానీ చట్టాలు కానీ వాటి అమలు తీరు కానీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు కానీ విద్యా ఉద్యోగ అవకాశాలు కానీ వాటి అమలు తీరు కానీ సప్లాన్ చట్టం, విద్యా హక్కు చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మొదలగు చట్టాలన్నీ కూడా వాటి అమలు తీరు ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే ఈరోజుకి గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ ప్రజలు 85% పేదరికంలో బ్రతుకుతున్నారనేది నిజం. మరి ఎవరైతే డాక్టర్ అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్ల కారణంగా ఉన్నత స్థాయిలో స్థిరపడి ఉన్నటువంటి ఉద్యోగులు, ముఖ్యంగా జ్యుడిషియల్ ఉన్నటువంటి జడ్జెస్ కానీ మరి బ్యూరోక్రసీగా పనిచేసి రిటైర్ అయినటువంటి గ్రూప్ ఏ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఏఎస్ వంటి అధికారులు కానీ మరి ప్రముఖ డాక్టర్స్ కానీ అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మరి ఉద్యోగాలు చేసే రిటైర్ అయినటువంటి ప్రముఖులు కానీ మరి ముఖ్యంగా దళిత క్రైస్తవులు, మిషనరీలు ఎవరైతే ఎస్సీల్లో దళిత క్రైస్తవులుగా ఉన్నారో, దళిత క్రైస్తవ సంఘాలు నాయకులు ఎవరైతే ఉన్నారో, దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించాలని ఎవరైతే పోరాటం చేస్తున్నారో మీ అందరూ, అట్లాగే మరి రాజకీయ రిజర్వేషన్ల కారణంగా ప్రజాప్రతినిధులైనటువంటి ఎంపీ, ఎమ్మెల్యేలు మరి ముఖ్యంగా ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడుతున్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులు ఉన్నారో మీ అందరినీ అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులను జూలై 27న మరి ఆ ఫౌండేషన్, డాక్టర్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఏఎఫ్ ఆధ్వర్యంలో జరిగే 17వ రాష్ట్ర స్థాయి ఎస్సీ ఎస్టీ వర్క్షాప్కు కథలు రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎంచేతంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఎస్సీ ఎస్టీలకి ఒక ఐడెంటిటీ కానీ చట్టసభలో నిర్ణయం కానీ ఇవ్వదు అనేది చరిత్ర చెప్తున్న నిజం. ఈరోజుకి పేద విద్యార్థులు చదువుతున్నటువంటి ప్రభుత్వ హాస్టల్స్ పనితీరును చూస్తే వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అనేది ఆందోళనగా ఉంది. ఎస్సీలకి కానీ ఎస్టీలకి కానీ భూమిపై హక్కు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏదన్నా సాధించాలంటే సామాజిక ఐక్యత దిశగా మనం అంతా ఏకం కావాలి. మరి ఈ దిశగా 10 ఏళ్ళుగా ఏఎఫ్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ క్రమశిక్షణ, అంకితభావం కలిగి నిర్మాణం చేస్తున్నాం. మరి చాలామంది మీ మోరల్ సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున జై భీములు తెలియజేస్తున్నాను. మరి ఏఎఫ్ క్యాడర్ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 26 జిల్లాల్లో ఉన్నారో, సెంట్రల్ కమిటీ కానీ, జోనల్ కమిటీ కానీ, పార్లమెంట్ కమిటీ కానీ, అసెంబ్లీ కమిటీ కానీ బాధ్యత తీసుకుని మీ జిల్లాల్లో అందరినీ సమీకరించి జూలై 27న కాకినాడ తరలి రావడానికి సంసిద్ధం కండి. మరి భవిష్యత్ ఆంధ్రప్రదేశ్లో ఒక ఐడెంటిటీ కానీ నిర్ణయాధికారం కావాలంటే స్వాభిమానం కలిగి అంకిత భావంతో నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. మన టైము, మన నాలెడ్జి, మన డబ్బును కేటాయిస్తూ ఎప్పటికప్పుడు పేబ్యాక్ టు సొసైటీ కోసం పని చేయాలని ఈ సందర్భంగా అందరికీ తెలియచేస్తున్నాను. మరి ముఖ్యంగా జ్యుడిషియల్ రిటైర్ అయిన జడ్జెస్ కానీ, గ్రూప్ ఏ అధికారులు కానీ, దళిత క్రైస్తవులు కానీ, మిషనరీలో ఉన్నటువంటి
క్రిస్టియన్ లీడర్స్ కానీ, మరి జర్నలిస్టులో ఉన్నటువంటి సోదరులు కానీ, అందరినీ అన్ని రంగాల్లో ఉన్న అంబేద్కర్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. జూలై 7న కథలు రండి. ఇది మన కోసం మనం ఒక స్వయం ఉద్యమం చేస్తున్నాం. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. మనం ఎవరిని విమర్శించం. ఎంచేతంటే ఒక నిర్మాణం మనం చేసేటప్పుడు ఓపిక, సహనం, పట్టుదల చాలా అవసరం. ఆ దిశగానే మరి న్యాయవాదుల మిత్రులు, చాలామంది మేధావులు అందరూ కలిసికట్టుగా గత 10 ఏళ్ళుగా నిర్మాణం చేస్తున్నాం. మరి జూన్ 30కి కరెక్ట్గా 10 years పూర్తయింది. కాబట్టి జూలై 27న కాకినాడలో జరిగే SC/ST వర్క్షాప్కి మీ అందరూ తరలి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను. జై భీమ్. నా పేరు పినిపి వెంకటరామకృష్ణ, అడ్వకేట్, అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్. థ్యాంక్ యూ.